అందరికీ నమస్కారము. తెల్లజొన్న జావ ఎలా చేయాలో చూసేద్దాము. చాలా రకాలు చేసుకోవచ్చు. తెల్లజొన్నలు అనగానే సమ్మర్ వచ్చిందంటే మనము సమ్మర్లో జావలే బాగుంటాయి. ఇంకా మనకు చలికాలం వర్షాకాలం అయితే చపాతీలు బాగుంటాయి. ఇంకా ఇలా పొద్దున్నే సమ్మర్లో మనకు ఇది తాగామంటే ఎక్కువ దూప కాకుంటుంటుంది. ఎంత ఎండనైనా తట్టుకునే శక్తి ఉంటుంది. ఈజీగా అయిపోతుంది. ఇప్పటోళ్ళు కూడా చేరానోళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా ఒక కప్పు రవ్వకు 3 కప్పుల వాటర్ మసలనివ్వాలి. ఆ రవ్వను వాటర్లో మంచిగా లిక్విడ్ లాగా కలుపుకొని ఎసరు మసులుతూ ఉంటే పోసేయాలి. మసలే వాటర్లో సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా మనకు ఉండలు రాకుండా ఉంటుంది. వాటర్లో రవ్వ కలిపిపోయడం వల్ల ఉండలు రాకుండా ఉంటుంది. పెద్దవాళ్ళు అయితే తడిపొడి చేసి పోసేవాళ్ళు. ఇప్పుడైతే బాగా వాటర్ కలిపి కూడా పోసుకోవచ్చు. ఒక కప్పుకు 3 కప్పుల వాటర్ అయితే సాల్ట్ వేసి మసలనివ్వాలి. మనం జొన్నలు కూడా అప్పటికప్పుడు గ్రైండర్కి వేసుకోవచ్చు. మంచి రవ్వ తయారైపోతుంది. 2-3 రోజులకు ఒకసారి రెడీ చేసుకున్నామంటే ఫ్రెష్ రవ్వ. ఇంకా ఇలా ఉడికినాక ఇవి మనము రాగులు కానీ సజ్జలు కానీ మొక్కజొన్నలు తెల్లజొన్నలు ఇంకా చాలా రకాలు ఇలా జావలు పోసుకున్నామంటే మనము ఒకటికి 3-4 వాటర్ పెట్టాలి. ఇవి ఉడుకుతూ ఉంటే కలపాలి. దగ్గర ఉడికిన తర్వాత తప్పనిసరి మూత పెట్టుకోవాలి. కర్రీతోటి తినాలంటేనేమో గట్టిగా ఉడకనియాలి రైస్ లాగా. మనము పెరుగు కలుపుకున్నామంటే ఇంకా కొంచెం లూజ్ ఉన్నప్పుడు బంద్ చేసి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. మూత అయితే తప్పనిసరి పెట్టాలి. ఈ జావ ఉడకబెట్టినప్పుడు మంచి పలుకు ఇప్పుకుంటుంది. అలానే వేడి వేడి మీద పెరిగేసి కలపడం వల్ల అంత టేస్ట్ ఉండదు, పలుకు ఇప్పుకోదు. ఇది 2-3 రకాల ప్రాసెస్ తోటి పోసే విధానం. అప్పుడొక రకం చూద్దాము. ఇప్పుడైతే అందరికీ ఈజీగా ఉండేలాగా ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు చూస్తాము. ఇంకా మూత పెట్టడం వల్ల రవ్వ మంచిగా ఇప్పుకుంటుంది, మెత్తగా ఉడికినట్టు ఉంటుంది. కొంచెం చల్లారినాకనే పెరుగు కలుపుకోవాలి. ఎప్పుడైనా ఇలా పెరుగు మంచిగా గడ్డలు లేకుండా బీట్ చేసుకోవాలి. అందులో పోసినాక కొంచెము చేయితోటి పాత రోజులలో పెద్దవాళ్ళు చేయితోటి కలిపేవాళ్ళు కాబట్టి మంచిగా కలిసిపోయేది. ఇంకా ఇప్పుడు స్పూన్లతోటి కలపడం కదా. ఇలా మంచిగా బీట్ చేసి పెరుగు పోసేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ కొత్తిమీర వేసుకోవచ్చు. మనకు నచ్చిన చట్నీ పచ్చడి పెట్టుకోవచ్చు. నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదా, మామిడికాయ పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తాగేలాగా ఉంటుంది. వదిలిపెట్టకుండా తాగొచ్చు. సమ్మర్లో అన్ని రకాల టిఫిన్లు చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఇలా ఒక గ్లాస్ తాగామంటే మనకు స్టవ్ కాడ కూడా ఈజీగా పని అయిపోతుంది. ఇది తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఇలాంటివి ఎక్కువ వాడడం వల్ల సమ్మరు చాలా తొందరగా గడిచిపోయినట్టు అనిపిస్తుంది. ఎంత ఎండకి వెళ్ళినా కానీ నీరసం రాకుండా ఉంటుంది. జావలు తాగడం వల్ల నీరసం రాకుండా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్